మిమ్మల్ని సందర్శించే విషయం ఏంటంటే ఈ జాతీయ గ్రామీణ ఉపాధి పనిని తీసేయడానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పూనుకుంది. ఇది ఎందుకు తీసేయాలనే దాని మీద మీకు 2 విషయాలు చెబుతా. ఇప్పుడు ఈ 100 రోజుల పని కూడా మనోళ్ళకి అందరికి పెట్టకపోవడం కారణం, జాబ్ కార్డులు రాకపోవడం కారణం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బడ్జెట్లో, పార్లమెంటు బడ్జెట్లో వాయిస్ పెద్ద వినపడుతుంది, దగ్గర బడ్జెట్లో డబ్బులు కేటాయించడం మానేస్తుంది. ఇప్పుడు 3 పుట్టులు తీయాలంట, పొద్దున 1, మధ్యాహ్నం 1, సాయంత్రం 1, 3 పుట్టులు తీసి మనము ఎక్కడ పని చేస్తున్నాం ఇక్కడ నుంచే డైరెక్ట్గా ఢిల్లీకి వెళ్ళిపోవాలి. ఎక్కడ ఢిల్లీలో ఒక యాప్, ఇక్కడ నుంచి ఒక యాప్ పెట్టుకొని మనం ఏం పని చేస్తున్నాం, మంచినీళ్ళు పోతున్నావా లేదా దేనికి పోతున్నాం అనే దాని మీద కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి మనం చేస్తున్న పని కూడా తెలియాలంట. అందుకు 3 పుట్టులు పెట్టింది. ఈ 3 పుట్టులలో పెట్టినప్పుడు ఆ ఫస్ట్ దిగిన పుట్టులో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది 2 పుట్టులలో తలకాయలు ఉంటేనే మాస్టర్, లేకపోతే అందులో మళ్ళీ తలకాయ కనపడితే లేదు. ఆ విధమైన పద్ధతి పెట్టిన మోడీ ప్రభుత్వం. ఎందుకు పెట్టినాయండి? ఈ పనిని జనాలు రాకుండా ఉండాలి, ఈ జనాలు రాకుండా ఉండాలి. బడ్జెట్లో డబ్బులు ఎందుకు కేటాయించట్లేదు అంటే వాళ్ళకి 30, 40, 50 రూపాయల కంటే ఎక్కువ పడద్దు. ఎందుకని పడకూడదు? ఎక్కువ డబ్బులు పడితే జనం ఎక్కువ వస్తారు, ఎక్కువ వచ్చిన డబ్బులు ఎక్కువ కేటాయించాలి. తక్కువ అమౌంట్ మనం బడ్జెట్లో కేటాయించి వాళ్ళు తక్కువ అమౌంట్ వేస్తే ఈ డబ్బులకి కూడా వస్తాడు, వీడు బోంద మీద డబ్బులు, వీడు దీనం మీద డబ్బులు, ఈ పొద్దాక ఎర్రటెగ్లో పోయి చేసి కాలే నీళ్ళు తాగి మనకు ప్యాస్ కూడా రాకుండా మనం ఇంత అవసరపడి పని చేస్తే ఈ 30, 40 రూపాయలకి ఎందుకు రావాలా అనేది చెప్పి మనమే మానేయాలి. అప్పుడు ఏమైందంటే ఆ ప్రభుత్వం ప్రజలందరూ ఈ 100 రోజుల పనికి ఇష్టపడలేదు, ఈ 100 రోజుల పని మీద వాళ్ళకి మోజు లేదు, వాళ్ళందరూ వాళ్ళు మానేశారు కాబట్టి ఈ పనిని మూసేద్దాం అని చెప్పి కింద ఉన్న నాయకులందరూ, వాళ్ళ అధికారులందరూ ఒక లెటర్ రాసి పెడతారు. ఇగో చెరువు సింగారంలో ఇంతమంది పనికి వద్దన్నారు, అందుకే ఈ పని రావట్లేదు అని చెప్పి ఈ పనికి తొలగించండి అనే చెప్పి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న నాటకం మోడీ. మరి దీన్ని మనం వ్యతిరేకించాలా, వ్యతిరేకిద్దాం? ఈ పని మనకు కావాలన్నా వద్దా? అదే కాకుండా క్రైస్తవ మతాలలో, హిందూ మతంలో, ముస్లిం మతంలో గొడవలు పెడుతుండ్రు. అది మీకు అందరు తెలుసా? టీవీలో చూస్తున్నారా? ఎందుకు? క్రైస్తవ మతం వాడు ఆ చర్చిలు బావద్దు, వాళ్ళు గుళ్ళు కూర్చేయాలా. ముస్లిం మతం వాళ్ళు ఉండొద్దు, వాళ్ళు పాకిస్తాన్ పోవాలా, ఇక్కడ వాళ్ళు కాదు, వాళ్ళ గుళ్ళు కూల్చేయాలా అనే నినాదం తీసుకొని వస్తున్న మోడీ. అలాంటి మోడీని మనం కేంద్రంలో ఉంచాలన్నా దించేయాలా? ఏం చేయాలి? మనం దించేయాలా? మనం 100 రోజుల పని మనం కాపాడుకోవడానికి ఆయన దించాలి. కులాల మతాలతో విభజించి పాలించేవాడిని తీసేయాలి. అదే కాకుండా జిఎస్టీ అనేది మీకు తెలుసో తెలీదో, 10 రూపాయలు పెట్టి వామ్ ప్యాకెట్, ధనియాల ప్యాకెట్, పసుపు ప్యాకెట్ కొంటారా? దాని మీద 3 రూపాయలు వేసింది జిఎస్టీ. 3 రూపాయలకి వేసి ఆ డబ్బులు మొత్తం అదాని అంటే అంబానీ, అదాని వాళ్ళిద్దరికే ఈ యొక్క డబ్బులు మొత్తం కట్టుబెడుతుంది. అంటే మన దగ్గర డబ్బులు లాగేసి ఒక ఇద్దరిని మేపుతుండు. మరి అలాంటి మన గది మీద ఉంచాలా, దించాలా? ఉంచకూడదు, మనం దించేయాలి. అందుకోసం మనం అందరం కూడా, అదే కాకుండా రైతు పండించిన పంటకు కూడా గిట్టుబాటు రేటు లేకుండా 3 నెలల చట్టాలు పట్టుకొచ్చిన మోడీ ఢిల్లీలో సంవత్సరం 70 రోజులు రైతులు ఆందోళన చేస్తే ఆ రోడ్ల మీద జనాలు రాకుండా గడ్డ పలుగులు, తోటాలు, ముళ్ళ కంచ, ఇనపరేకులు అన్నేసి రైతులు రానికుండా కరోనా టైంలో నాన్న అవస్థ పెట్టి 750 మంది రైతులు చనిపోయారు. అలాంటి మోడీ ప్రభుత్వం. అందుకోసం ఇలాంటి ప్రభుత్వాన్ని మనం గది దించాలంటే ఇప్పుడు వస్తున్న ఎలక్షన్ 13వ తారీఖు మనందరం ఓటేయాలి. ఇవాళ కాంగ్రెసు ఏదో బాగా పనిచేస్తుందనో ఇంకోళ్ళు చేయరనేది కాదు ఉద్దేశం. కానీ ప్రజలపైన భారాన్ని మోపేది, ప్రజలపైన దాడులు చేసేది, మహిళలకు రక్షణ లేకుండా మహిళల మీద అత్యాచారం చేయటం, మహిళలను చంపేయటం, అలాంటి వాళ్ళని దగ్గర పెట్టుకొని మోడీ ప్రభుత్వం పరిపాలిస్తున్న పాలకులను దించాలి. మీకు అందరూ తెలుసో తెలీదో, చిన్న రాష్ట్రం మన మణిపూర్, మన ఆదివాసులే. ఆ గిరిజన గుట్టల మీద, చెట్ల మీద కింద ఉండి మంచి భూములు వాళ్ళవి. ఆ భూములు లాక్కోవడానికి ఆ గిరిజనులలో 2 తెగలు ఉన్నాయి.
ఆ తెగలలో ఒక తెగం బలమైన తెగం అది, మన గిరిజనులు పేద తెగం. కాబట్టి వాళ్ళని మీద దాడి చేసి మహిళల్ని సొంత వయసు పిల్లలందరూ కూడా దిశబలతోటి బట్టలు లేకుండా నగ్నంగా ఊరేగిచ్చి చంపేశారు, అత్యాచారం చేశారు. ఆ ఊళ్ళో భయంకరం సృష్టించింది మోడీ ప్రభుత్వం, అక్కడ అధికారం వాళ్ళది. కానీ అక్కడికి 80 రోజుల ఆందోళన జరిగినా కూడా, ప్రాణ నష్టం జరుగుతున్నా కూడా మోడీ ఆ రాష్ట్రానికి పోలేదు. ఆ రాష్ట్రానికి పోలేదు దేశ ప్రధాని. ఎంత దారుణంగా అక్కడ చంపేశారంటే, ఒక దళిత మహిళ మన యోగా గవర్నమెంట్ చెరువులో పోయి స్నానం చేయడానికి పోయిన మహిళనే పెద్ద కొట్టి చంపేశారు. వీడియోలు పెడుతున్నా, మన సత్యాన్ని చూస్తుంటారు. అవన్నీ చూసి మన ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం అలాంటి దౌర్భాగ్యంగా ఉన్న ప్రభుత్వాన్ని మనం కిందికి దించాలంటే మనం దేనికి లొంగకుండా, ఎవరికి లొంగకుండా మన యొక్క ఇండియా కూటమి అనేది ఒకటి ఏర్పడింది కేంద్రంలో. కాంగ్రెస్ ఒకటైతే బలంగా లేదు, కాంగ్రెస్ అధికారంలో వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. కాబట్టి 28 పార్టీలు ఏకమై దేశంలో ఇలాంటి ప్రమాదం కల పార్టీ మళ్ళీ ఒకసారి వస్తే మళ్ళీ ఎలక్షన్లు ఉన్నవిగా ఓటు హక్కు ఉండదు మనకి. ఇప్పుడు మళ్ళీ కనుక మోడీ కనుక అధికారంలోకి వచ్చింది అనుకో, ఇక ఉండదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా మొత్తం తుడిచిపెట్టేస్తున్నట్టుంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఇవాళ దళితులకి ఈ పోడు భూమి రావడానికి కారణం అదే. ఈ దళితులు అనేవాళ్ళు, ఎస్టీ వాళ్ళకి ఎలక్షన్ నిలబడే హక్కు వచ్చింది. మహిళలు ఓటు వేసుకునే హక్కు తీసుకొచ్చింది అంబేద్కర్. ఇది మొత్తం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మొత్తం కూడా తుడిచిపెట్టేసి బానిసత్తులకు తీసుకుపోతుండ్రు. అయ్యా బాంచన్, అయ్యా నీ కాలు మొక్తా, మళ్ళీ ఎప్పుడో పూర్వకాలం 400-500 సంవత్సరాల క్రితం ఏదైతే ఉందో బానిసత్వంగా కూలి పని చేసుకొని ఒక ఉన్నత వర్గానికి మనం అంతా బానిసలకు ఉండేటట్టుగా ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది మోడీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని మనం గద్దెదించాలా. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో ఎక్కడ కూడా ఒక ఎంపీ కూడా గెలవకుండా కొన్ని రాష్ట్రాల్లో తుడిచిపెట్టకపోయింది బీజేపీ. కాబట్టి ఇక్కడ కూడా మన కాంగ్రెస్ అభ్యర్థి నిలబడ్డాడు బలరాం నాయక్ అనేది. ఆయన గుర్తు హస్తం గుర్తు. ఈ హస్తం గుర్తు అంటే మన చేయి గుర్తు. ఆ గుర్తుకే మనం ఓటేయాలి. ఇప్పుడు కారణం ఎందుకు వెళ్ళాలంటే ఏనేదో ఎక్కువ పని చేస్తానని ఉద్దేశంతో కానీ నేను చెప్పేది, దేశాన్ని కాపాడుకోవాలా, దేశ సంపదను కాపాడుకోవాలా. ఇవాళ వాటర్ ప్రైవేటీకరణ చేసిండు, రైల్వేని ప్రైవేటీకరణ చేసిండు, ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేసిండు, మన ఫ్యాక్టరీలు మొత్తం ప్రైవేటీకరణ చేసిండు. 250 ఫ్యాక్టరీలు మూతపడ్డాయి, కార్మికులు లేదు. మీకు అందరూ తెలుసు, నేను అధికారులు రాంగులోనే ఎక్కడ సిసి బ్యాంకులలో ఉన్న డబ్బులు మొత్తం నల్ల డబ్బులు తీసుకొచ్చి మనిషికి 3 లక్షలు పెడతా 15 లక్షలు అనడా లేదా నిజం చెప్పండి. నల్ల డబ్బులు తీసుకొచ్చి ఒక్కొక్కరికి జీరో అకౌంట్ లో 15 లక్షలు వేస్తానని అనడా లేదా మోడీ? వాస్తవం కాదు అది. ఒక్క పైసా 15 లక్షలు 15 పైసలు వేసిందా? వేయలేదు. గుంజుకుంటాం. అట్లనే ఇంకోటి ఏం చెప్పిండు, 500 నోట్లు 1000 రూపాయల నోట్లు పెద్ద నోట్లు అంట. అవి పెట్టేసి మనందరూ మార్చుకోమని జనాలు క్యూలో కొట్టి చంపేసిండు. అవి అయిపోయిన తర్వాత ఎంత నోటు తీసుకొచ్చింది తెలుసా? 2000 నోట్లు. అంటే 1000 రూపాయలు పెద్దదా, 2000 పెద్దదా? ఈ 2000 తీసుకొచ్చి ఎవరికి? వాళ్ళకి బలిసిన వాళ్ళ దగ్గర, డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర దాచుకోమని ఈ 1000, 2500 అంటే పెద్ద కట్టలు అయితే, 2000 కట్టలు చిన్న కట్టలు అయితే ఎంత డబ్బు అని తీసుకొచ్చింది మోడీ. వాస్తవం కాదు ఇది. ఎంత నరకం అనిపించాం. అందుకోసం అలాంటి మోడీది మళ్ళీ మనం అధికారంలో రాకుండా హస్తం గుర్తుకు మనం ఓటేయాలి. మనం అందరం హస్తం గుర్తుకు ఓటేసి ఎందుకు వేయాలంటే ఈ యొక్క 100 రోజుల పని కాపాడుకోవాలా, రైతులకు గిట్టుబాటు రేటు రావాలా, చదువుకున్న వాళ్ళకి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది అధికారంలోకి వెళ్ళి. అట్లా సంవత్సరం 2 అంటే 10 సంవత్సరాలు ఎన్ని కోట్లు? 20 కోట్ల మందికి ఉద్యోగం ఇవ్వాలా. కానీ 250 ఫ్యాక్టరీలు మూతేసిండు. అందులో 80,000 మంది కార్మికులు బజార్ను పడేసిండు. అంటే 2 కోట్ల మంది ఉద్యోగ సంవత్సరానికి ఇస్తున్నాడు, ఫ్యాక్టరీలు మూత పడేసిండు, కార్మికులు బజారు పడేసిండు. ఉపాధి కార్మికులు పని లేకుండా ఎందుకు వచ్చింది అనుకుంటారు? ఇది పని అని పెట్టి తిన్నాను అడిగాం. రైతు పని ఉండదు, 4 నెలలు 5 నెలలు చేస్తారు, అయిపోద్ది. ఎండాకాలం ఎటువంటి వయసు పిల్లకాయలందరూ ముసలి దగ్గర చంటి పిల్లలు పెట్టి వేరే రాష్ట్రాలకు దేశాలకు పోయి పని చేసుకోవడం పోయి అక్కడ పని లేక లేకపోతే ఛార్జీలు లేక దారి మాత్రం ప్రాణాలు పోతే ఇంటికాడ ముసలు ఈ పిల్లలు తిండి పెట్టలకు వాళ్ళు చచ్చిపోతారు.
వాళ్ళకి పని అనిపెట్టి తిండి అనిపెట్టి అని తీసుకొచ్చి మన యొక్క వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీలు పోరాటం చేసి ఉపాధి హామీ పని తీసుకొస్తే దీన్ని తీసేస్తున్నటువంటి మోడీ. ఎంత దారుణం ఇది. ఇది ఆ ఊళ్ళో ఉన్నవాడికి ఆ ఊళ్ళో పని చూపించాలి, ఆ ఊళ్ళో వాడు బతకాల, వాడు పిల్లం పిల్లలతో ఆ ఊళ్ళో ఉండాలి. పిల్లం ఒక్కడు భర్త ఒక్కళ్ళు పిల్లలు ఒక్కళ్ళు పోయి ఉంటే మనం ఎట్లా బతకాలా? అది కూడా ఏమంటుంది తెలుసా, మళ్ళీ ఈ కూలి కూడా 174 రూపాయలు ఎక్కువ ఉంటుంది మనకి రోజువారీ కూలి. ఎంత దారుణం. అందుకే మనం ఏమడుగుతున్నాం అంటే 200 రోజులు పని పెంచు, 600 రూపాయలు కూలి ఇవ్వాలి. ఇవాళ మార్కెట్లో ఏమైనా కొనటానికి పోతున్నావా? సంచిలో డబ్బులు వేసుకొని పోతే ఈ జోబీలోకి వస్తున్న సరుకులు. ఇంత దారుణంగా ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నప్పుడు ఈ మోడీ ప్రభుత్వాన్ని మనం ఏం చేయాలా? అందుకోసం జాగ్రత్త. మీరందరూ మనకి ఇంటిలో కొంతమంది మాయ మాటలతోటి వచ్చేసి ఇది చేస్తారు. ఈ నిరంతరం మనం ఉపాధి పని కాపాడ ప్రతి సంవత్సరం మనం పోరాటం చేస్తున్నాం. దానివల్ల ఈ ఒక్కరు ఆగింది. ఇప్పుడు 300 రూపాయలు కూలి మనం పోరాటం చేయడం వల్ల 272 రూపాయలు ఉన్నదాన్ని 28 రూపాయలు పెంచి 300 చేశారు. కానీ 328 రూపాయలు పెంచిన దానికి కూడా పనిని కూడా ఎక్స్ట్రా పెంచారు. ఎంత దారుణం అది. పెంచింది ఏమిటికి? మార్కెట్లో రేట్లు పెరిగిపోయాయి, సామాన్యులు వ్యవసాయ కార్మికులు కొనుక్కొని తినలేని పరిస్థితులు ఉన్నారు. దానికి అనుకూలంగా రేట్లు పెంచాలని మనం డిమాండ్ చేస్తే 28 రూపాయలు పెంచి దానికి ఒక అర్ధగజం పని వెళ్ళిపోయారు. ఎంత దారుణం ఇది. అందుకోసం ఇలాంటి ప్రభుత్వానికి మనం శిక్షించాలి, గద్దె మీద ఇంటికి పంపాలి. ఆ తర్వాత మనం పెద్ద ఎత్తున ఈ భూమి మన యొక్క ఉపాధి పని దక్కిద్ది. అదే రకంగా రైతు గిట్టుబాటు వస్తుంది, నిరుద్యోగం అనేది మనకు ఉద్యోగం రావాలని, ఇవన్నిటి మీద మీరందరూ కూడా ఉండాలని, ఆ రకంగా మనం అందరం హస్తం గుర్తుకే మన ఓటు అన్న, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి, మోడీ ప్రభుత్వాన్ని గద్దె దిగిపోవాలి, మోడీ ప్రభుత్వం గద్దె దిగిపోవాలి. హస్తం గుర్తుకే మన ఓటు, హస్తం గుర్తుకే మన ఓటు. ఓకే, మీరందరూ ఎన్నందుకు సరదాగా మీకు అందరికీ ధన్యవాదాలు. ఓకే, అట్లనే ఇప్పుడు అది కడిజాం, అది కడిజా నేను ఇప్పుడు చెబుతాను.